నెక్స్ట్ కృపా గారు అడుగుతున్నారు, హాయ్ అక్క, నాకు పీసీఓడి ఉంది, బట్ వెయిట్ ఎక్కువ ఏమీ లేను, నేను డైట్ సరిగ్గా చేయలేకపోతున్నాను. పీసీఓడి నార్మల్ అవ్వాలి అని అంటే డైట్ కంపల్సరీగా చేయాలా? ఇక్కడ తనకి పీసీఓడి నార్మల్ అవ్వాలి అని అంటే డైట్ ఇంపార్టెంట్ అని అడుగుతున్నారు. మీరు వెయిట్ లాస్కి గనక చేస్తున్నారు అని అంటే అప్పుడు చేయాల్సింది 80% గనక డైట్ ఉంటే 20% వర్కౌట్. లేదు పీసీఓడి కానీ థైరాయిడ్ కానీ డయాబెటిక్ కానీ ఉంది అని అంటే 50% డైట్ ఉంటే 50% వర్కౌట్ ఉంటుంది. ఇక్కడ నేను ప్రాక్టికల్గా అండి, ఎందుకంటే నేను ఏరోబిక్ సెంటర్ కానీ జుంబా సెంటర్ రన్ చేసినప్పుడు నేను క్లయింట్స్ని చూశాను కాబట్టి పీసీఓడి అవి ఉన్నప్పుడు ఏంటి అని అంటే పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళు డైట్ ఫాలో అవ్వలేకపోయినా కరెక్ట్గా స్లీప్ కరెక్ట్గా ఇస్తూ స్ట్రెస్ అనేది లేకుండా ప్రాపర్గా ఫిజికల్ యాక్టివిటీ ఉంది అని అంటే ఖచ్చితంగా 3 monthsలో మీరు రిజల్ట్ అనేది చూస్తారు. ఇట్స్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ లైఫ్ స్టైల్ చేంజెస్ అవ్వకుండా పీసీఓడి ఉన్నప్పుడు మీరు డైట్లో ఎంత కేర్ తీసుకుంటున్నా, ఒకవేళ మీ స్లీప్ కనుక సరిగ్గా ఇవ్వకుండా స్ట్రెస్ కనుక ఉంది అని అంటే ఖచ్చితంగా నార్మల్ అయ్యే ఛాన్సెస్ చాలా అంటే చాలా తక్కువ. సో కృపా గారు, సో మీరు ఒకవేళ డైట్ ఫాలో అవ్వలేకపోయినా ఫిజికల్ యాక్టివిటీ 90 days స్టాప్ చేయకుండా ఒక కమిటెడ్గా చేసి చూడండి. డెఫినెట్లీ మీ బాడీలో మీరు చేంజెస్ చూస్తారు. స్లీప్ అనేది మాత్రం కంపల్సరీగా మ్యాండేటరీ.